అన్నకు ఇంకా గోరోజనం తగ్గలే. మన బ్రతుకులను ప్రజలు చీకొట్టి ఏడాదైంది. అయినా మనకు ఇంకా జ్ఞానోదయం రాలేదు కాలేదు. ఎందుకో అర్థం కాదు. జగన్ రెడ్డి ఏ సందర్భం వచ్చినా తన కుళ్ళుని దుర్బుద్ధిని మాత్రం బయట పెట్టుకుంటూనే ఉంటాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రుల భవిష్యత్తు అయిన అమరావతిపై విషం కక్కుతూనే ఉంటాడు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా అమరావతిపై పిచ్చి ప్రేలాపనలు మానుకోవడం లేదు. ఈ లెవెనొచ్చిన పులివెందెల ఎమ్మెల్యే తాజా ప్రెస్ మీట్లోనూ అదే ఏడుపు. సహజంగా మూర్ఖులకు ఒక రకమైన ఆలోచన భావం ఉంటుంది అంటారు. అదేంటి అంటే తాము చేస్తుంది తప్పని తెలిసి కూడా అదే పనిని చేస్తూ ఉంటారట. తాము మాట్లాడేది అబద్ధం, సమాజం హర్షించేది కాదు అని తెలిసినా కూడా తమ మాటలకు బలాన్ని చేకూర్చే పనిలో ఉంటారు తప్ప తప్పుగా మాట్లాడుతున్నాం ఏమో అన్న భావన కలిగినా కూడా పెద్దగా దాన్ని సరిదిద్దుకోవాలన్న ఆలోచన మాత్రం చేయరు. బహుశా జగన్ అదే పందాన్ని ఫాలో అవుతున్నట్లున్నాడు. అందుకే రాజధాని విషయంలో తాను చేస్తుంది తప్పు అని తెలిసినా కూడా అదే విధంగా మాట్లాడుతూనే ఉన్నాడు. తాజా ప్రెస్ మీట్లోనూ అదే తీరు. 151 సీట్ల నుంచి 11కి పడిపోయిన లెవెన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం తన పార్టీని ఎంత దెబ్బతీసిందో ఎన్నికల ఫలితాలనైనా తెలుసుకుంటాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ జ్ఞానోదయమై మారిపోతే లెవెన్ రెడ్డి ఎలా అవుతాళ్లే. అందుకే రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడికి సలహా ఇస్తున్నాడు. అదేదో సామెత, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించింది అన్నట్టు. ప్రస్తుతం చంద్రబాబు అనుకుంటున్నట్టుగా రాజధాని కట్టడం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యం కాదట. అందుకే రాజధానిని నాగార్జున యూనివర్సిటీ భూముల్లోనో విజయవాడ గుంటూరు మధ్య ఒక 500 ఎకరాల్లోనూ కట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చేశాడు జగన్. అబ్బో, జగన్ రెడ్డి పెద్ద ఆలోచనే చేశాడు. కానీ ఇంతటి గొప్ప ఆలోచనలు ఉన్న ఆయన తన 5 ఏళ్ల పాలనలో ఈ ఆలోచనని ఎందుకు ఫాలో కాలేదో మరి. అదీ కాక ఒక్క రాజధాని కట్టడానికే డబ్బులు లేకపోతే మరి 3 రాజధానులు కడతాను అంటూ మెడలో డోలు వేసుకుని బయలుదేరిన పిచ్చోణ్ణి ఏమనాలి? ఏమోలే, అవన్నీ ఎలా ఉన్నా అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు తన శక్తికి మించి కష్టపడుతున్నాడు. కేంద్రం సహకారంతో ఈ 3 ఏళ్లలో అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిలబెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. పనులు కూడా ప్రారంభమైపోయాయి. పెట్టుబడులు కూడా వస్తున్నాయి. ప్రపంచస్థాయి విద్యాసంస్థలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి. మరి ఇన్ని జరుగుతున్నా ఇలా ఖాళీగా ఉండి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి తలా తోకా లేకుండా మాట్లాడే వాళ్ళని ఏమనాలో మరి.